చూడండి, ఈ ప్రాంతం అంతా కూడా సముద్రం చేత ఆవరించబడుతుంది కదా. చెప్పండి, ఇదే సముద్రం హిందూ మహాసముద్రం, ఇండియన్ ఓషన్. ఇది బే ఆఫ్ ఇది అరేబియా కదా. ఎన్ని సముద్రాలు ఉంది భారతదేశం చుట్టూ? భారతదేశం ఎన్ని సముద్రాల చేత ఆవరించబడిందండి? ఎన్ని మహాసముద్రాల చేత ఆవరించబడింది? ఒకటే, హిందూ మహాసముద్రం. భారతదేశం హిందూ మహాసముద్రం చేత మాత్రమే ఆవరించబడింది. ఓకేనా? ఈ హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి భాగాలే అరేబియా, అరేబియా బే ఆఫ్ బెంగాల్. దీన్ని అరేబియా నుంచి పిలుస్తున్నాం, దీన్ని బే ఆఫ్ బెంగాల్ అనేది పిలుస్తున్నాం. దీన్ని అరేబియా అనేది పిలుస్తున్నాం, దీన్ని బే ఆఫ్ బెంగాల్ అనేది పిలుస్తున్నాం. అరేబియన్ రీజియన్ ఉంది కదా, అందుకని అరేబియన్ సీ అంటున్నాం. మరి ఇక్కడ నియర్ టు బెంగాల్ అంతేనా? బంగ్లాదేశ్ అని కూడా, బంగ్లాదేశ్ మనదే, బంగ్లాదేశ్ మనదే. మన రాష్ట్రంలో, మన దేశంలో ఒక రాష్ట్రం ఉంటుంది బెంగాల్ అనే పేరు. ఏం బెంగాల్? వెస్ట్ బెంగాల్. దీని వెస్టర్న్ లో ఈస్ట్ బెంగాల్ ఉందా ఇండియాలో? ఏది ఈస్ట్ బెంగాల్? బాంగ్లాదేశ్. వెస్ట్ బెంగాల్ లో పేరు పెట్టుకున్నాం, మరి ఈస్ట్ బెంగాల్ ఉన్నారు కదా, ఏదా ఈస్ట్ బెంగాల్? బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ అనేది ఈస్ట్ బెంగాల్ వాస్ పార్ట్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ కొలోనియల్ పీరియడ్. ఎప్పుడు కొలోనియల్ పీరియడ్? ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినటువంటి కాలంలో ఇక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ కూడా భారతదేశంలో భాగమే. బెంగాల్ విభజన గురించి చదువుకుంటారు మీరు అంతా. పార్టీషన్ ఆఫ్ బెంగాల్. ఆ పార్టీషన్ ఆఫ్ బెంగాల్ లో జరిగింది ఏంటి? ముస్లింలని హిందువులను వేరే చూసారా? ఆ సందర్భంలో అప్పటి నుంచి ఈ వేరియేషన్ స్టార్ట్ అయింది. ఓకే, తర్వాత భారతదేశం ఏర్పడింది. అవునా? ఏ సంవత్సరం ఏర్పడింది? 1947లో ఏర్పడింది కదా భారతదేశం. ఏర్పడింది స్వతంత్రం వచ్చినటువంటి సమయంలో భారతదేశం